టీటీఏ కన్వెన్షన్ 2026లో భాగంగా నిర్వహిస్తున్న స్టార్టప్ ఫోరం గురించి మరింత తెలుసుకునేందుకు మనతో ఉన్నారు సూర్యతేజ గారు, రఘునందన్ గారు, అలాగే నందగోపాల్ గారు. హలో సార్, వెల్కమ్ టు సాక్షి టీవీ. Hello, Hello thank everyone. you. వెల్కమ్. సో సార్, వి డైవ్ ఇంటూ క్వశ్చన్స్ టీటీఏ గురించి. సో లెట్ స్టార్ట్ ఫస్ట్ వన్. రఘు గారు, మీకే టీటీఏ కన్వెన్షన్ 2026లో స్టార్టప్ ఫోరం నిర్వహించాలనే ఆలోచన ముందుగా ఎలా వచ్చింది మీకు? Thank you, Sailesh Garu. Thank you, Sakshi TV, for interviewing us. And hello everyone for Sakshi viewers. అమెరికా వ్యాప్తంగా ఉన్న తెలుగు ఆంటర్ప్రెన్యూర్స్, ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్ అందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావాలనే ఆలోచనతోటి మనం ఈ స్టార్టప్ ఫోరం ప్రారంభించామండి. ఇన్నోవేషన్ ని ఎంకరేజ్ చేయడము, ఫండింగ్ ఆపర్చునిటీస్ కల్పించడం, గ్లోబల్ నెట్వర్కింగ్ అందించడము అనేది మా ప్రధాన లక్ష్యం అన్నమాట. ఎస్, సో నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు నందగోపాల్ గారు. సో ఈ స్టార్టప్ ఫోరం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? So, first of all, thank you, Shailesh and Sakshi TV viewers. This is Nandagopal and co-chair గా వివరిస్తున్నాను స్టార్ట్అప్ ఫోరం కి టీటీఏ కన్వెన్షన్ షార్లెట్ లో. ప్రధాన లక్ష్యం ఏంటంటే చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ కావచ్చు లేదా కొత్తగా బిజినెస్ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించవచ్చు. వాళ్ళకి ఫైనాన్సింగ్ విషయంలో కానీ లేదా కనెక్షన్స్ విషయంలో కానీ అందరినీ వెంచర్ క్యాపిటలిస్ట్స్ తోటి లైక్ బిజినెస్ మెన్స్ తోటి ఇంట్రడ్యూస్ చేయడం కానీ వాళ్ళకి బ్రిడ్జ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. ఒకసారి మనం వాళ్ళ స్టార్టప్ కంపెనీ గురించి విన్నాక వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఎంత సపోర్ట్ అవసరం మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ ఐడియా బాగా డెప్త్ గా ఉండొచ్చు, మంచి పొటెన్షియల్ ఇది ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ కావాలని చెప్పేసి ఈ స్టార్ట్అప్ ఫోరం కన్వెన్షన్ లో పెట్టడం జరిగింది. అలాంటి చాలా మంది క్యాపిటలిస్ట్ వస్తుంటారు. సో ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీ వాళ్ళకి. ఫంటాస్టిక్. సార్ సూర్యతేజ గారు, మరి ఈ ఇయర్ స్టార్ట్అప్ ఫోరం యొక్క మెయిన్ థీమ్ ఏంటి? హలో అందరికీ, సాక్షి టీవీ వ్యూవర్స్ కి నమస్కారం. దిస్ ఇస్ సూర్యతేజ రాపోలు. టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 స్టార్టప్ ఫోరం కి కోచైర్ గా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ శైలేష్ అండ్ సాక్షి టీవీ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఈసారి ప్రత్యేకత ఏమిటి అంటే, ఈసారి స్టార్టప్ లో లైక్ వీ హ్యావ్ లైక్ ద లాట్ ఆఫ్ ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, మెంటర్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్ అందరూ ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంది. అండ్ వీ హ్యావ్ లైక్ ద స్టార్టప్ పిచ్ సెషన్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్, వన్ నెట్వర్కింగ్ ఉంటుంది. అండ్ లైక్ లాట్ ఆఫ్ మెంటర్షిప్ ఆపర్చునిటీస్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లైక్ పాల్గొనే వారికి అందరికీ నిజమైన వ్యాపార అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం. సో రఘు గారు, మరి స్టార్టప్ ఫోరం ద్వారా తెలుగు యువతకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు? మెయిన్ బేసిక్ గా అండి, ఇప్పుడు అమెరికాలో తెలుగు యువత చాలా మంది ఉద్యోగాల వరకే పరిమితం అవుతున్నారు. అలా ఉద్యోగాల వరకు పరిమితం అవ్వకుండా కొంతమంది బేసికలీ స్టార్టప్ కంపెనీస్ ఆర్ బేసికలీ ఇలా వ్యాపారం మొదలు పెడదామని చెప్పేసి చూస్తున్నారు. అలాంటి వాళ్ళ సైడ్ ఆలోచించడానికి దిస్ విల్ గివ్ ఏ ప్రెటీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. వేర్ లైక్ మనకి ఇన్వెస్టర్స్ అయితేనేమి, ఫెలో ఫౌండర్స్ అయితేనేమి, మెంటర్స్ అయితేనేమి, ఇండస్ట్రీ లీడర్స్ అయితేనేమి, వీళ్ళందరూ ఒకే వేదిక పైకి వచ్చి వాళ్ళతోటి నెట్వర్క్ చేసుకునే అవకాశము, దానితో పాటు యునో బ్రెయిన్ స్టార్మింగ్, బేసికల్లీ మన కంపెనీ, మీ కంపెనీ ఎలా నడుస్తుంది, మా కంపెనీ ఎలా నడుస్తుంది, ఆర్ దే వుడ్ బి ఏబుల్ టు హియర్ టు అదర్ లీడర్స్, అదర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. ఇవన్నీ ఇలాంటి ఎకో సిస్టమ్ వల్ల ఇట్ విల్ బెనిఫిట్ అ లాట్ ఆఫ్ దీస్ స్టార్ట్అప్ ఫౌండర్స్ అన్నమాట. సో మరి నందగోపాల్ గారు, మరి అమెరికాలో ఉన్న తెలుగు స్టార్టప్ ఫౌండర్స్ కోసం ఈ వేదిక ఎలా ఉపయోగపడుతుంది అంటారు? డెఫినెట్ గా ఎవరైతే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి రావడానికి, ఇక్కడ ఎన్రోల్ చేయడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే చేసుకున్నారు కూడా. సో వాళ్ళ ప్రెజెంటేషన్, వాళ్ళంతా హౌ దే ప్రెజెంట్ ఇట్ టు ద పీపుల్ అటెండింగ్ ది కన్వెన్షన్ పీపుల్, లైక్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దట్ గివ్స్ లాట్ ఆఫ్ స్కోప్. అంటే అది వాళ్ళకి మంచి పొటెన్షియల్ ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉండి ముందుకు తీసుకెళ్తుంది. సో ఫైనాన్స్ తోనే కదా ఏదైనా ముడిపడి ఉన్నా. మనం గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ ఫైనాన్స్ అయితే మన దగ్గరనే ఉండాలి, లేదా బయట సపోర్ట్ అనే కావాలి, రైట్? సో ఆ కేసులో ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో సూర్యతేజ గారు, మరి భారతదేశం నుంచి వచ్చే స్టార్టప్ ఫౌండర్స్ కు ఈ ఫోరం ఎలా సహాయపడుతుంది అంటారు మరి?
సో డెఫినెట్ గా ఇండియా నుండి వచ్చే ప్రతి స్టార్ట్అప్ ఫౌండర్స్ కి అమెరికా మార్కెట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఒక అవగాహన పెరుగుతుంది. సో లైక్ ఇక్కడ బిజినెస్ పీపుల్ అండ్ ఇక్కడ వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు, సో వ్యవస్థ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ఎలా అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. లైక్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ గురించి నేరుగా నిపుణులతో డిస్కస్ చేసి చర్చించుకునే అవకాశం ఉంటుంది. సో రఘు గారు, మరి స్టార్ట్అప్ ఫోరం లో పాల్గొనడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? అర్హతలు అని అంటే బేసికలీ ఆ కంపెనీ ఒకటి రిజిస్టర్ చేసి ఉండాలండి. దానితో పాటు వాళ్ళు ఐదర్ ఎర్లీ స్టేజ్ కానీ ఆర్ బూట్ స్ట్రాప్డ్ ఫండింగ్ కానీ ఆర్ కొన్ని రౌండ్స్ ఆఫ్ ఫండింగ్ రేస్ చేసినా సరే ఆ, మేము అర్హతగా తీసుకుంటున్నాము. వాళ్ళు బేసికలీ మా టైనీ యూఆర్ఎల్ లింక్ లోకి వెళ్ళి అప్లై చేస్తే మా టీమ్ బేసికలీ సూర్య కానీ, నందు కానీ, నేను కానీ వాళ్ళ పిచ్ డెక్ ఒక్కసారి, వాళ్ళ ప్రెజెంటేషన్ డెక్ ఒకసారి పరిశీలించి if there is good amount of fit for this program, then we'll definitely approve and then enroll them into the startup forum అండి. నందగోపాల్ గారు, మరి ఈ స్టార్ట్అప్ ఫౌండర్స్ కి కావచ్చు, ఇన్వెస్టర్స్ కి, మెంటర్స్ కి ఇలా మధ్య నెట్వర్కింగ్ కోసం వీళ్ళు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ కానీ ఏర్పాటు చేస్తున్నారు మరి? సో ఈ కన్వెన్షన్ లో భాగంగా స్టార్ట్అప్ అనేది ఒక సెక్షన్ ఆఫ్ ఇట్స్ లైక్ ఏ మీటింగ్ అనొచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, డిఫరెంట్ ఫోరమ్స్ ఉంటాయి ఇక్కడ. అందులో ఒక ఫోరం ఇది. సో ఇందులో వచ్చేసి ప్రతి ఫోరం లో నుంచి కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు. క్రాస్ ఫోరం ఇన్వెస్టర్స్, లైక్ బిజినెస్ ఫోరం కావచ్చు, ఇంకా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ ఫోరం కావచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటారు. సో అలా వాళ్ళకి ఎక్స్పోజర్ కి అందరితో ఎక్స్పోజర్ అవ్వడం, ప్లస్ ఇక్కడున్న పొటెన్షియల్ చూడడం, వాళ్ళకి ఛాన్సెస్ రావడం ఇన్వెస్ట్ చేయడానికి. సో అలా ముందుకు తీసుకెళ్ళడానికి మంచి వేదిక ఇది. సో మరి సూర్యతేజ గారు, ఇన్వెస్టర్స్ ని అలాగే స్టార్ట్అప్ ఫౌండర్స్ ని ఒకే స్టేజ్ పైకి తీసుకురావడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి? ఇన్వెస్టర్స్ ని అంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్లు వస్తున్నారు, చాలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పీపుల్ వస్తున్నారు. సో దిస్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు షోకేస్ ద స్టార్ట్అప్ థింగ్. సో అవర్ మెయిన్ థీమ్ ఈస్ లైక్ విజన్ టు వెంచర్ అండి. సో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి నెట్వర్కింగ్ అయితే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్లు ఉన్నారు. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే విల్ బి గెటింగ్ ఫైనాన్షియల్ అయినా ఎనీథింగ్ హెల్ప్ స్టార్ట్అప్ లో ఉన్నది. సో రఘు గారు, అలాగే స్టార్ట్అప్ పిచ్ సెషన్స్ లేదా బిజినెస్ ఐడియా ప్రెజెంటేషన్ ఏమైనా నిర్వహిస్తున్నారా? మన మెయిన్ థీమ్ వచ్చేసి స్టార్ట్అప్ పిచ్ ప్రెజెంటేషన్స్ అండి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేశారో, ఇప్పటి వరకు మాకు డజన్ పైగా అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో చాలా వరకు క్వాలిఫై అవుతున్నారు. సో వారందరూ మనకు ఒక 5 to 7 minutes కానీ ఈ స్టార్ట్అప్ సెషన్ లో వాళ్ళ పిచ్ డెక్ తీసుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, మెంటర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్స్, ఫెలో లీడర్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్, వీళ్ళందరి ముందు వాళ్ళు ప్రెజెంట్ చేస్తారు. అండ్ దానికి మన జడ్జెస్ ఉంటారు కాంపిటీషన్ లో జడ్జ్ చేయడానికి. వారితో పాటు పాపులర్ ఓట్ కూడా, అంటే బేసికలీ ఎవరైతే అటెండీస్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా వాళ్ళ ఫేవరెట్ స్టార్ట్అప్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. వెరీ నైస్. సో నందగోపాల్ గారు, మరి అలాగే స్టార్ట్అప్ పిచ్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఉంటే దాని ప్రత్యేకత ఏంటి? ఈ కాంపిటీషన్ వచ్చేసి దిస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్, అంటే చాలా మంది ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. బట్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ లిమిటెడ్ టాప్ సెలెక్టివ్, లైక్ రఘు గారు చెప్పినట్టు మాకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని రివ్యూ చేసుకొని మేము సెలెక్ట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు ఫైనలైజ్, రైట్, ప్రయారిటీ బేస్డ్ గా టాప్ 15 టాప్ 12 తీసుకొని ప్రయారిటైజ్ చేసి స్టార్ట్అప్ ఫోరం లో పిచ్ డెక్ లో ఫైనల్ చేస్తుంటాము. సో అలా వాళ్ళని షోకేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి సూర్యతేజ గారు, స్టార్ట్అప్ ఫోరం లో వెంచర్ క్యాపిటలిస్ట్ లేదా ఏంజల్ ఇన్వెస్టర్స్ పాల్గొంటున్నారా? అవునండి, చాలా ఏంజల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, డిఫరెంట్ వెంచర్ క్యాపిటలిస్ట్ వస్తున్నారు, ఆల్ ఓవర్ యుఎస్ నుండి వస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీ లీడర్స్ చాలా మంది పాల్గొంటున్నారు దీంట్లో. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ బిజినెస్ ఉన్న వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఓకే. సో అలాగే రఘునందన్ గారు, స్టార్టప్లకు ఫండింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు, ప్రత్యేక చర్చలు ఉంటాయా ఇక్కడ? డెఫినెట్లీ ఉంటాయండి. మేము నెట్వర్కింగ్ అవర్ అనేది కూడా చేస్తాం అనమాట. బేసికల్లీ ఈవెన్ బిఫోర్ వి స్టార్ట్ ద కాంపిటీషన్
బేసికలీ స్టార్టప్ పార్టిసిపెంట్స్, ఫౌండర్స్, అగైన్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఇండస్ట్రీ లీడర్స్, ఫెలో ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకునేటందుకు ఆర్ నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఆ, ఈ నెట్వర్కింగ్ అవర్ అనేది యూజ్ అవుతుంది. సో వీఆర్ డెఫినెట్లీ థింకింగ్ దిస్ నెట్వర్కింగ్ అవర్ will certainly lead to some potential funding opportunities. సో నందగోపాల్ గారు, మరి స్టార్టప్లకు మెంటర్షిప్ అందించడానికి ఎలాంటి నిపుణులు ఆహ్వానించారు? ఇది అక్రాస్ ద యుఎస్ అనొచ్చు, లేదంటే ఇండియా నుంచి కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్ అటెండ్ అవుతుంటారు. లైక్ హోవర్ ఈస్ ఇన్ యుఎస్ రైట్ నౌ, which is who are not residing in US, but they came from India to visit US, and they're also, coming to the convention. So మెంటర్షిప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాల్ వచ్చింది, ఇలాంటి ఫోరం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే స్టార్టప్ లో వాళ్ళు ఎన్రోల్ అవుతున్నారో వాళ్ళకి మేము గైడెన్స్ ఇస్తాము, వాళ్ళ బిజినెస్ ఎలా బూస్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ముందు తీసుకెళ్ళాలి. అంటే అందరూ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలని చూస్తుంటారు, కానీ ర్యాపిడ్ గ్రోత్, ర్యాపిడ్ కమ్యూనికేషన్ కావచ్చు, ర్యాపిడ్ మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళని ఆ దిశగా తీసుకెళ్ళడానికి కొన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో ఇట్స్ లైక్ ఏ బిజినెస్ ని బూస్ట్ చేయడానికి ఇంకొన్ని బిజినెసెస్ ఉంటాయి జనరల్ గా, రైట్? సో అలాంటి వాళ్ళతో ఇంట్రడక్షన్ అనేది వాళ్ళకి చాలా బూస్ట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్ గా బిజినెస్ బూస్ట్ కి ఇది ఛాన్సెస్ ఉంటాయి బాగా. సో మరి సూర్యతేజ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు ఈ ఫోరం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? డెఫినెట్ గా మా దాంట్లో ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏదైనా చూసినా, ప్రెసెంట్ టెక్నాలజీస్ ఏదైనా చేసినా ఏ మీద చాలా ఫోకస్డ్ ఉంది. సో ఏతో పాటు మేము హెల్త్ కేర్, ఫిన్టెక్, సాస్, ఎడ్టెక్ వంటి రంగాలపై కూడా ప్రత్యేక చర్చలు ఉంటాయి దీంట్లో. సో రఘునందన్ గారు, స్టార్టప్ ఫోరం లో విజయవంతమైన ఎంటర్ప్రీనర్స్ లేదా ప్రముఖ స్పీకర్స్ ఎవరెవరు పాల్గొంటున్నారు ఇప్పుడు? విజయవంతమైన ఆంటర్ప్రెన్యూర్స్ టీటీఏలోనే చాలా మంది ఉన్నారండి బేసికల్లీ. ఎందుకు అని అంటే టీటీఏలో ఉన్న కార్యవర్గ సంఘం కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళలోనే చాలా మందికి చాలా పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారు. ఒక టీటీఏలోనే కాకుండా మా సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఆటా కానీ, తానా కానీ వాళ్ళ నుంచి కూడా చాలా మంది అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అదే కాకుండా మనకి ఇండస్ట్రీ లీడర్స్, ఐటీ సర్వేలెన్స్ ఇలాంటి ఆర్గనైజేషన్ నుంచి లీడర్స్ కూడా అటెండ్ అవుతున్నారు అనమాట. సో వీళ్ళందరికీ సక్సెస్ఫుల్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ బేసికల్లీ మనము ఎంగేజ్ చేసి ఒక మెగా సక్సెస్ చేయాలన్నదే మా ఆలోచన అన్నమాట. వెరీ నైస్. సో మరి నందగోపాల్ గారు, ఈ స్టార్టప్ ఫోరం లో విజయవంతంగా ఎంటర్ప్రీనియర్స్ తమ అనుభవాలను పంచుకోబోతున్నారంటారా? డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఇంత ముందు చూసుకుంటే, ఇంత ముందుకు లాస్ట్ కన్వెన్షన్ తీసుకుంటే సియాటిల్ లో జరిగినట్టుగా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడము, వాళ్ళ వాళ్ళ ఐడియాని వాళ్ళ గ్రూప్ లోనే కాకుండా ఒక వేదిక మీద తీసుకొచ్చి అనౌన్స్ చేయడము, అట్లా సో దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు దెమ్, రైట్? అలా చాలా వాళ్ళకే ఫెచ్చింగ్ గా ఉంటది. ఇది ఒక అవకాశం లాగా. సూర్యతేజ గారు, మరి భారతదేశంలో మరియు అమెరికాలోని తెలుగు స్టార్టప్ ఈకో సిస్టమ్ మధ్య ఈ ఫోరం ఎలా వారధిగా పనిచేస్తుంది అంటారు? అంటే ఇండియా, యుఎస్ అంటే రెండు దేశాల తెలుగు స్టార్టప్ ఎకో సిస్టమ్ మధ్య ఇది ఒక సహకారానికి ఇది ఒక వారధిగా ఉంటది. సో ఇట్స్ లైక్ ఏ స్టార్టప్ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. రఘునందన్ గారు, మరి స్టార్టప్ ఈకో సిస్టమ్ లో తెలుగు యువత పాత్రను మీరు ఎలా చూస్తున్నారు? తెలుగు యువత పాత్ర స్టార్టప్ ఎకో సిస్టమ్ లో అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈవెన్ మనకు వచ్చిన అప్లికేషన్స్ లో కూడా చాలా తెలుగు యువత ఉన్నారు. సో డెఫినెట్లీ మీరు ఇంకా ఇదే కాకుండా ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ కానీ, యూనికార్న్స్ ఈ మధ్య అవుతున్న వాటిల్లో కూడా చాలా మంది తెలుగు ఫౌండర్స్ వస్తున్నారు. సో డెఫినెట్లీ ఇన్స్పిరేషనల్ థింగ్. మనం డౌన్ ద లైన్ ఇంకొక 10 నుంచి 20 సంవత్సరాలు చూస్తే ఈ నెంబర్ ఆఫ్ తెలుగు ఆంటర్ప్రినర్స్ అండ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది కూడా ఇంకా చాలా పెరుగుతుంది మన రిప్రజెంటేషన్. అది మనందరికీ ఒక గర్వకారణం. వి షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. సో రఘునందన్ గారు, మరి స్టార్టప్లకు అమెరికా మార్కెట్ లో అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? అవకాశాలు అపారంగా ఉన్నాయండి. మీరు ప్రపంచంలో చూస్తే బేసికల్లీ ఎక్కడైనా ఏదైనా ఒక స్టార్టప్ ఒక పెద్ద విజయం సాధించింది అంటే అది అమెరికాలోనే. మీరు మొన్న స్పేస్ ఎక్స్ చూస్తేనేమి, ఆంథ్రోపిక్ చూస్తేనేమి, ఈ ఐపీఓసి లిస్టింగ్స్ చూస్తే అమెరికా ఇస్ ద ఎపీ సెంటర్ ఫర్ స్టార్టప్ ఎకో సిస్టమ్, ఎస్పెషల్లీ సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా అన్నమాట. సో దాంట్లో మన తెలుగు వారు రాణించడం అనేది ఇంకా మనం చాలా రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయాల్సిన విషయం.
సో సూర్యతేజ గారు, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, భారతదేశం నుంచి అమెరికాకు స్టార్టప్లను విస్తరించాలనుకునే వారికి మీ సలహాలేంటి? అంటే ఇక్కడ ఆపర్చునిటీ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండి ఇక్కడ. అండ్ సరైన స్ట్రాటజీ ఉండి సరైన థింగ్స్ అని ఉంటే ప్రపంచ స్థాయికి వెళ్ళొచ్చు. అండ్ మెయిన్ థింగ్ కస్టమర్ ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది అర్థం చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ కాంప్లియన్స్ మరియు నెట్వర్కింగ్ పై వాళ్ళు దృష్టి పెట్టాలి ఫర్ ద ఎక్స్పాన్షన్, యుఎస్ ఎక్స్పాన్షన్. సో రఘునందన్ గారు, మరి స్టార్టప్ ఐడియాను విజయవంతమైన బిజినెస్ గా మార్చడానికి మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే? స్టార్టప్ ని, ఒక ఎర్లీ స్టేజ్ స్టార్టప్ ని ఒక యూనికార్న్ ఆర్ ఒక విజయవంతమైన కంపెనీగా తీర్చిదిద్దాలి అని అంటే ది వెరీ ఫస్ట్ వన్ ఈస్ ఫైనాన్సింగ్ అండి. అంటే బేసికల్లీ మనకు పెట్టుబడులు రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ పెట్టుబడులు ఎందుకు వస్తాయండి? పెట్టుబడులు బేసికల్లీ సంథింగ్ ఇన్నోవేటివ్ ఉండాలి ఆ స్టార్టప్ లో. అంటే మార్కెట్ కాంపిటీషన్ లో వెరీ ఇన్నోవేటివ్ గా చేయాలి, మార్కెట్ ఫిట్ చూడాలి. అండ్ వాళ్ళు ది మోస్ట్ ఇంపార్టెంట్లీ దే నీడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అనమాట. ఒక ఎగ్జిస్టింగ్ బిగ్ ప్రాబ్లమ్ ని తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆ స్టార్టప్ కి పెట్టుబడులు రావడం అనేది చాలా పెరుగుతుంది. ఆ పెట్టుబడులు రావడం వల్ల స్టార్టప్ సక్సెస్ అనేది ఇంకా బేసికలీ ఒక రేంజ్ కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి నందగోపాల్ గారు, స్టార్టప్లకు ఫండింగ్ పొందడంలో ఎదురయ్యే సవాళ్ళు ఏమిటంటారు? ఎదురయ్యే సవాళ్ళు అంటే సి మనకు ఫండింగ్ అనేది డిఫరెంట్ ఫోరమ్స్ నుంచి లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ నుంచి వాళ్ళ నుంచి వస్తుంది. ఇక్కడ ఐ డోంట్ థింక్ పెద్ద సవాళ్ళు ఉన్నాయనుకోను, అన్లెస్ దే హ్యావ్ ఎ రియల్ పొటెన్షియల్ ఇన్ దర్ ఐడియాస్. లైక్ రఘు గారు చెప్పినట్టు వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కానీ, లేదంటే ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని ఇంకొంచెం మేకప్ చేసి లేదా బెటర్ గా తీసుకురావడం కానీ, ఏదైనా బిజినెస్ లో కావచ్చు, లేదా ఏదైనా ఒక డివైస్ డెవలప్మెంట్ లో కావచ్చు, ఎనీథింగ్ ఇన్ దిస్ ఏఐ ప్లాట్ఫామ్ లో చాలా స్కోప్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అన్ ఇష్యూ విత్ దెమ్. లైక్ డెఫినెట్లీ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. లైక్ ప్రీవియస్ ఫోరమ్స్ లో తీసుకున్నట్టయితే మనము బిలియన్స్ ఆఫ్ డాలర్స్, లైక్ అప్పటికప్పుడు మనం సైన్ చేసుకున్న అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇట్స్ లైక్ వ్యాస్ట్ ఎక్స్పోజర్ టు దెమ్. ఓకే. సో రఘు గారు, మరి యువ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏమిటండి? వాటికి మీ సూచనలు ఏమిటి ఇప్పటి వరకు? యువ పారిశ్రామికవేత్తలకి మెయిన్ గా గైడెన్స్ అనేది దొరకట్లేదండి. వాళ్ళు అనుకున్నంతగా ఆర్ మేబీ వాళ్ళు సీక్ చేయట్లేదు. లైక్ సో నేను ఈ ప్లాట్ఫామ్, ఈ వేదికగా వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, మీరు గైడెన్స్ కోసం చూస్తున్నట్లయితే ఇలాంటి కన్వెన్షన్లకు రండి, ఇలాంటి స్టార్టప్ షోకేస్ ఫోరంకి వచ్చి ప్రెజెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫెలో ఇండస్ట్రీ లీడర్స్ నుంచి కానీ, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ, వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని డిఫెక్ట్స్ కానీ, డెఫిషియన్సీస్ కానీ ఏమున్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బెటర్ ప్రోడక్ట్ గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సూర్యతేజ గారు, మరి స్టార్టప్ ఫౌండర్స్ తమ బిజినెస్ ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి ఏ విషయాలపై ముఖ్యంగా దృష్టి పెట్టాలంటారు? సో 3 థింగ్స్ అండి. ఒకటి స్కేలబిలిటీ, ఇన్నోవేషన్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. వీటి మీద ఫోకస్ మెయిన్ గా చేయాలండి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలంటే. ఓకే. సో దిస్ 3 పాయింట్స్ ఫెంటాస్టిక్. సో అలాగే రఘునందన్ గారు, స్టార్టప్లకు బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు? ఈ సోషల్ మీడియా యుగంలో మనకు బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఆఫ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ అని నేను అంటానండి. లైక్ ఇట్ ఈస్ రియల్ ఇంపార్టెంట్. బేసికల్లీ వితౌట్ మార్కెటింగ్ దేర్ ఆర్ కంపెనీస్ దట్ హ్యావ్ వెంట్ డౌన్. సో బేసికల్లీ ఈ సోషల్ మీడియా యుగంలో ప్రాస్పర్ అవ్వాలి అని అంటే మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో రఘు గారు, స్టార్టప్లకు టెక్నాలజీ ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? టెక్నాలజీ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అని అంటానండి. బేసికల్లీ అగైన్ మన టెక్నాలజీ ఎంత ఇన్నోవేటివ్ గా, ఎంత కొత్తగా ఉంది. బేసికల్లీ మార్కెట్ లో అదే స్పేస్ లో ఉన్న వారితో పోలిస్తే మనం ఎంత బెటర్ గా ఉన్నాము, ఆ ప్రాబ్లమ్ ని ఎంత బెటర్ గా సాల్వ్ చేస్తున్నాము, ఎంత ఆప్టిమైజ్ చేస్తున్నాము అనే దాని మీద మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సో టెక్నాలజీ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టార్టప్ ఎకోసిస్టమ్ అని నేను అంటాను. సో సూర్యతేజ గారు, స్టార్టప్లకు లీగల్ మరియు ఫైనాన్షియల్ ట్యాక్స్ ప్లానింగ్ అంశాలపై చర్చలు ఉంటాయా ఇక్కడ? అవునండి. స్టార్టప్ సక్సెస్ కు అవసరమైన అన్ని అంశాలపై చర్చలు ఉంటాయి. అండ్ వాళ్ళు ఛాలెంజెస్, ఇంతకుముందు రఘు గారు చెప్పినట్టు వాళ్ళు ఫెలో లీడర్షిప్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరెవరు ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారో, దాన్ని వాళ్ళు ఎలా ఓవర్‌కమ్ చేశారో అన్న దాని మీద కూడా టాపిక్స్ ఉంటాయి. సో నందగోపాల్ గారు, స్టార్టప్లకు నెట్వర్కింగ్ ఎంత ముఖ్యమైంది?
Yes, that's a nice topic, Shailesh. Network is the first thing to take their idea to the next level, right? ఇప్పుడు ఓకే వాళ్ళ ఐడియా వాళ్ళ దగ్గరనే పెట్టుకొని ఇలా ముందుకు తీసుకెళ్ళలేరు. లైక్ ఒక ఫోరంతోనో ఒక సంస్థతోనో డిస్కస్ చేయాలి. అలా డిస్కస్ చేసినప్పుడు ఆ ఫోరం ఆ సంస్థకు వచ్చినటువంటి నెక్స్ట్ సెలబ్రేషన్ లో కానీ వాళ్ళు ప్రజెంట్ చేయడం వల్ల ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అది దట్స్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ టు ఇమీడియట్లీ గెట్ ఇన్ టు ద మార్కెట్ లైక్ ఎక్స్పోజర్ కి. సో రఘు గారు, మహిళా పారిశ్రామికవేత్తలకు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రత్యేక అవకాశాలు ఏమన్నా కల్పిస్తున్నారా ఇక్కడ? Women entrepreneurs, definitely, Andy. They always have a special place in startup showcase system. We are encouraging them to apply. డెఫినెట్లీ వాళ్ళకి గ్రూప్ ఆఫ్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటే వాళ్ళకి ఒక నెట్వర్కింగ్ సెషన్ లాగా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. సో డిపెండింగ్ ఆన్ ద పార్టిసిపెంట్స్ ఇంట్రెస్ట్, దాన్ని మనం మా కమిటీ ముందుకు తీసుకొని వెళ్ళడానికి జరుగుతుంది అనమాట. సూర్యతేజ గారు, టీటీఏ స్టార్టప్ ఫోరం ద్వారా కొత్త భాగస్వాములు, పార్ట్నర్షిప్స్ ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు లైక్ ఐ సెడ్ చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్, ఫెలో ఆంటర్‌ప్రెన్యూర్స్ అయినా, లీడర్‌షిప్ అయినా, వెంచర్ క్యాపిటలిస్ట్ చాలా మంది వస్తున్నారు. సో లీడర్‌షిప్ స్కిల్స్ అనేది చాలా మంది దగ్గర నుండి తీసుకోవచ్చు. ఒక విజన్ అయినా, కమ్యూనికేషన్, సో డెసిషన్ మేకింగ్, హౌ టు ఓవర్‌కమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. నందగోపాల్ గారు, మరి విద్యార్థులు స్టార్టప్ ఫోరంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి? సో విద్యార్థులు వాళ్ళు వెన్నుముక అని చెప్పాలి నెక్స్ట్ జనరేషన్ కి. సో వాళ్ళకి ఎలాంటి థాట్స్ ఉన్నా కూడా లైక్ ఉద్యోగాలు చేయాల్సిన ఒకటే ఇది కాకుండా బిజినెస్ లో కావచ్చు, లైక్ వాళ్ళకి ఇంకేమైనా ఇంట్రెస్ట్ ప్రొడక్షన్ లో కావచ్చు, లైక్ ఎనీథింగ్, ఎనీ ఐడియా దట్ దే కెన్ కమ్ అప్ విత్, దే కెన్ ప్రాస్పర్ డెఫినెట్లీ ఇన్ దాట్. ఎందుకంటే వాళ్ళకు ఆ క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ప్లస్ 9 to 5 జాబ్స్ లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లేదా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దే కెన్ డెఫినెట్లీ గ్రో వెల్ ఇన్ దేర్ ఫ్యూచర్. అండ్ దిస్ ఇస్ వాట్ ద ఫోరం హెల్ప్స్ డెఫినెట్లీ. సో రఘు గారు, మరి స్టార్టప్ ఫౌండర్ గా విజయవంతం కావడానికి అవసరమైన లీడర్షిప్ స్కిల్స్ ఏంటండి? యాజ్ ఎ స్టార్టప్ ఫౌండర్, బేసికల్లీ ఆ స్టార్టప్ కంపెనీని వెరీ పాపులర్ గా బేసికల్లీ విజయం సైడ్ తీసుకొని వెళ్ళాలి అని అంటే వాళ్ళు క్యాల్కులేటెడ్ రిస్క్స్ తీసుకోగలగాలి. అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు చాలా ప్రయత్నించాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటి కన్వెన్షన్స్, ఇలాంటి స్టార్టప్ షోకేస్ ఫోరమ్స్ ఉంటే దే నీడ్ టు షో అప్, దే నీడ్ టు ప్రెజెంట్, దే నీడ్ టు స్పీక్ టు అదర్ పీపుల్, దే నీడ్ టు నెట్వర్క్ విత్ అదర్ ఫౌండర్స్. ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుందండి. సో దీస్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ దట్ ఐ లుక్ ఫర్ ఇన్ ఏ స్టార్టప్ ఫౌండర్. రఘునందన్ గారు, మరి విజయవంతమైన స్టార్టప్లను ఎంపిక చేసే ప్రమాణాలు ఏంటండి? విజయవంతమైన స్టార్టప్లు అని అంటే మెయిన్ గా వాళ్ళు సాల్వ్ చేయాలనుకుంటున్న ప్రాబ్లం ఏ స్కేల్లో ఉంది, అది ఎంత యూస్ఫుల్ ఉంటుంది బేసికల్లీ. అండ్ ఆ స్పేస్ లో ఆ మార్కెట్ ఎరీనాలో ఇంకా వేరే కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా, వీళ్ళ సొల్యూషన్ ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నది, అండ్ వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా ఉంది, వీళ్ళకి ఇప్పటివరకు వచ్చిన ఫండింగ్ ఏమన్నా ఉందా, అండ్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, వాళ్ళ బేసికల్లీ ఇంతకు ముందు కంపెనీస్ ఏమన్నా ఫౌండ్ చేశారా, ఇలాంటి అంశాలన్నీ మన జడ్జెస్ పరిగణలోకి తీసుకొని జడ్జ్ చేస్తారండి. సో నందగోపాల్ గారు, మరి ఈ ఫోరం ద్వారా ఎన్ని స్టార్టప్లను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మీరు? మాకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారము చాలానే వచ్చాయి. బట్ మేము అన్ని అడ్జస్ట్ చేయలేకపోతాం ఆ టైం ఫ్రేమ్ లో. కాబట్టి టాప్ 15 or 12 అని డిస్కస్ చేయడం జరిగింది మన చైర్ అండ్ కో చైర్ టీమ్ తోటి. అంతవరకు అచీవ్ చేసినా కూడా మేము బాగా సక్సెస్ అయినా బిహేవ్ అనుకుంటున్నాము. ఎందుకంటే దట్స్ అ మ్యాక్స్ వీ కెన్ కవర్. అండ్ దెన్ ఫండింగ్ కూడా కావాలి కదా. సో అట్ ద సేమ్ టైం ఎనీ టాప్ 12, సో వాళ్ళకి ఫండింగ్ రావడానికి వాళ్ళు ప్రాస్పర్ అవడానికి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయండి. ద వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇస్, టీటీఏ కన్వెన్షన్ స్టార్టప్ ఫోరం ను ఎందుకు ఎవరు మిస్ కాకూడదు అంటారు? టీటీఏ స్టార్టప్ షోకేస్ అనేది కేవలం ఒక ఈవెంట్ కాదండి. ఇది ఇన్నోవేషన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్వెస్ట్మెంట్ మరియు గ్రోత్ ఇవన్నీ కలిపి ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది.
సో మనకు జూలై 17, 18, 19 ఈ 3 రోజుల కన్వెన్షన్ జరుగుతుంది. స్టార్టప్ షోకేస్ ఫోరం మాత్రం జూలై 18th షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ లో ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, స్టూడెంట్స్ మరియు బిజినెస్ లీడర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాము. ధన్యవాదాలు. సో సూర్యతేజ గారు మీరు సో ఎందుకు ఈ స్టార్టప్ ఫోరం అనేది మిస్ అవ్వకూడదు అంటే, సో కొత్త స్టార్టప్ కంపెనీస్ వాళ్ళకు చాలా లెర్నింగ్ ఉంటుంది, చాలా నెట్వర్కింగ్ ఉంటుంది. ఇఫ్ సమ్ ఇన్వెస్టర్స్ లైక్ దట్ వాళ్ళకి ఫండింగ్ వస్తుంది అంటే వాళ్ళకి చాలా గ్రోత్ అనేది ఉంటుంది. ఫండింగ్ వచ్చిన తర్వాత దే కెన్ గో టు ఇండియా నెక్స్ట్ లెవెల్. సో ఇవన్నీ ఒకే వేదికపై లభిస్తాయండి. గోయింగ్ టు Yeah. నందగోపాల్ గారు. షూర్. సో రఘు గారు అన్నట్టు, సూర్య గారు అన్నట్టు డెఫినెట్ గా వాళ్ళు చెప్పింది యాడ్ ఆన్ చేసుకుంటూ 3 things. ఒకటి, వాళ్ళు నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ 3 వాళ్ళకి లభించాలి అంటే డెఫినెట్ గా ఒక స్టార్టప్ కంపెనీ మీద ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఫౌండర్స్, వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి వస్తారు, రావాలి. అలాగే వాళ్ళకి తగిన సపోర్ట్ దొరుకుతుంది, ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఒక అవుట్ సైడ్ ఆఫ్ స్టార్టప్ ఫోరం తీసుకుంటే ఇక్కడ వినోదం కూడా ఉంటుంది. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో డెఫినెట్ గా హ్యూమన్ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి. దే హ్యావ్ మోర్ కనెక్షన్స్ సెటప్. ఐ థింక్ దే విల్ రియల్లీ యాడ్ ఆన్ సంథింగ్ టు దేర్ లైఫ్ దట్ దే ఆర్ గోనా మిస్. ఐ మీన్ యాజ్ ఐ సే, ఇఫ్ దే డోంట్ అటెండ్, వాళ్ళు ఏదో మిస్ అవుతారేమో నా ఫీలింగ్, అంతే, గట్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. బట్ టీటీఏ కన్వెన్షన్ 2026లో స్టార్టప్ ఫోరం గురించి మీరు ఇంకేమైనా వివరాలు తెలియజేయాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ శైలేష్. నేను డెఫినెట్ గా సాక్షి టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఒకటే మనవి అండి. మీలో ఎవరికైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి కానీ, స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి కానీ, అది ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజల్ ఇన్వెస్టర్స్ ముందు మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటే మా కమిటీని రీచ్ అవుట్ అవ్వండి. నా పేరు రఘునందన్ రెడ్డి అల్గుబెల్లి. నేను కన్వెన్షన్ స్టార్టప్ షోకేస్ చైర్ గా పనిచేస్తున్నాను. నాతో పాటు నందగోపాల్ రెడ్డి కల్లు అండ్ సూర్యతేజ రాపోలు ఇద్దరు కో-చైర్స్ ఉన్నారు. మా ముగ్గురులో ఎవరిని రీచ్ అవుట్ అయినా సరే, విల్ బి హ్యాపీ టు టాక్ టు యూ అండ్ విల్ బి హ్యాపీ టు ఆన్ బోర్డ్ అండ్ మిమ్మల్ని మా కన్వెన్షన్ కి తీసుకొని వచ్చి స్టార్టప్ షోకేస్ లో పార్టిసిపేట్ చేయించే బాధ్యత లాగా తీసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టార్టప్ ఫోరం గురించి విశేషాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. సూర్య గారు, నందగోపాల్ గారు, రఘునందన్ గారు. టీటీఏ కన్వెన్షన్ 2026 ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శైలేష్ గారు అండ్ థ్యాంక్ యూ సాక్షి టీవీ వ్యూయర్స్. థ్యాంక్ యూ సాక్షి టీమ్.